ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియపరచిన పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించి మరియు నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025వ సంవత్సరము 3వ నెల మరి 2వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. కీర్తన గ్రంథము 29వ కీర్తన 11వ వచనం అండి. మరి దేవాది దేవుని వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమనిది. దేవుడు మరి ఆయన బలమును, అదేవిధంగా ఆయన సమాధానమును అనుగ్రహించి మరి మనల్ని ఆస్వాదించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఎప్పుడు ఆయన అలా చేయగలడు అంటే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధానం ఉన్నప్పుడు, ఆయనతో కలిసి ఉన్నప్పుడు, ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు, మరి ఆయనతో ఐక్యత కలిగి ఉంటున్నప్పుడు దేవుడు మనకి నూతనమైనటువంటి బలాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి సమాధానంతో మన కుటుంబం నుంచి, అంతేకాకుండా మనలను ఆస్వాదించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. అందుచేత దేవాది దేవుని సన్నిధిలో మనం ఉందాం, ఆయనతో సహవాసం కలిగి, ఆయనతో ఐక్యత కలిగి, మరి ఆయనతో మనం నడిచే అనుభవాలు ఉండి మరి ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకుందాము. ఎందుకంటే ఆయన సమాధానకర్తకి అధిపతి అయినటువంటి తండ్రి కాబట్టి ఎంతోమంది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు సమాధాన గల దానివై వెళ్ళమని సెలవిచ్చినటువంటి గొప్ప తండ్రి కాబట్టి ఆయన దగ్గర రావాలి. అందుచేత ఈరోజు ఆదివారం రోజున ఎవరు కూడా మిస్ అవ్వకండి, అందరూ కూడా దైవసన్నిధికి రండి. దైవసన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు పొందుకొని మరి సంతోషంగా, ఆనందంతో మరి ఆ వారమంతా కూడా దేవుని సన్నిధిలో ఆనందిద్దాం, కుటుంబాలు సంతోషంగా ఉందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపల యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు నీకు వందనాలు, జీవాధిపతిని తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మరి ఇదిగో తండ్రి, వాక్యం నమ్మదగిన ప్రభు, మీరు ఇచ్చినటువంటి వాక్యం ఎంతో ప్రభా మరి ఆశీర్వాదకరమైన తండ్రి. నీతో ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి తండ్రి, నీతో నడిచే అనుభవాలు కలిగి ఉండాలి నేను తండ్రి. ప్రభు యేసు నీకు స్తోత్రాలు ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించండి తండ్రి. ఆ భారతదేశాన్ని ప్రభు, రాష్ట్రాలను కూడా దీవించినైనా నీకు స్తోత్రాలు ప్రభు. అధికారులు, రాజులు అందరికీ మంచి వంతనం పని యవనస్తులను బట్టి ప్రార్థిస్తున్నా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు తండ్రి. ఎంతోమంది యవనస్తులు ప్రభా దేవా ఇదిగో తండ్రి నేను ప్రభా మరి నైనా లోకంలో ఉంటూ తండ్రి ప్రభు చెడు వ్యసనాలకు అలవాటై ప్రభా ఇదిగో తండ్రి నైనా వ్యసనాలను చేసిన వాళ్ళని బంధించి తండ్రి నేను నీ బలమైన రెక్కల చాటుకు వాళ్ళని నడిపించుకో తండ్రి. నీతి మార్గంలో వాళ్ళని నడిపించుకోనైనా ప్రభా. కుటుంబంలో తల్లిదండ్రులకు ప్రభా తండ్రి నైనా ఎంతో సంతోషకరంగా బిడ్డను బట్టి కృప దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి ఇదిగో నేను విదేశం బిడ్డల కోసం ప్రార్థిస్తాం, మంచి వంతునం పండి. ఉద్యోగస్తులు అందరి కొరకు మంచి వంతునం పండి తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి యేసు నీకు స్తోత్రాలు ప్రభా. మరి నైనా ప్రభా చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. రాకపోకుండా తోడుగొనండి ప్రభా. మరి నైనా యేసు నీకు స్తోత్రాలు ప్రభా. మరి ఇంటర్మీడియట్ పరీక్షలు తండ్రి ప్రభా మరి రాయటకు బిడ్డలకి ఎంతగానో కృపించో, అలాగే 10th క్లాస్ పరీక్షలు రాయటానికి కూడా దేవతని బిడ్డలకి ఎంతో జ్ఞానం, ఆలోచన అయ్యా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తనకి వందనాలు తండ్రి ప్రభా. యేసుని బలమైనటువంటి ప్రభా మరి జ్ఞానాత్మ బిడ్డలు దయచేసి చక్కగా చదువుకుని ప్రభా అటు క్రోస్ దయచేయండి ప్రభు. పనికిళ్ళ బిడ్డలు కూడా మంచి వరంతో నింపండి. నా దేశ పాడి పంటంతా మీరు ఆశ్రయించమని ప్రార్థిస్తామని వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి హాస్పిటల్లో రోజు స్వస్థపరచం, జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కొట్టివేసి తండ్రి దినవంతని విశేషమైన కృపతో నింపిన మొత్తం మేము తెచ్చుకొని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.